హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. తెలంగాణలో ఎంసెట్ తేదీలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. సెప్టెంబర్ 9, 10, 11, 14వ తేదీల్లో తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ఉంటాయని మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం. సో ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళు కూడా ఎంసెట్ రాయడానికి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అనుమతి ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఎగ్జామ్ అందరు స్టూడెంట్తో కాకుండా సపరేట్గా ఒక సపరేట్ సెంటర్లో వారికి సీట్లను కేటాయించి అందులో మాత్రమే పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తారు. సో వారిని ఇన్విజిలేషన్ చేసే ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వారికి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ పీపీఈ కిట్స్ కూడా అందిస్తారు. సో మొత్తానికి ఎంసెట్ రాయాలని తపన ఉన్న విద్యార్థులకి సో కరోనా వచ్చినా భయం ఏం లేదు. సో ఎలాగూ కరోనా వచ్చినా తగ్గిపోతుంది కాబట్టి సో విద్యార్థి సరే అన్నట్లయితే ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయించి అందులో ఎగ్జామ్ అయితే రాయడానికి, అది కూడా లాస్ట్ డేట్ రోజు ఎగ్జామ్ రాయడానికి అవకాశం కల్పిస్తామని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పాపిరెడ్డి మనకు స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో విద్యార్థులు అయితే ముందుగానే ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో కరోనా వచ్చింది కాబట్టి అందరితో రాయలేము అని ముందుగానే ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళు త్వరలో అందించనున్నారు. ఒకసారి ఎంసెట్ 2020 అఫీషియల్ వెబ్సైట్లో చూసినా కూడా మనకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎంసెట్ 2020కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మొత్తం 2,30,000 మంది అప్రాక్సిమేట్గా ఎంసెట్ 2020కి అప్లై చేసుకున్నారు. సో మొత్తం తెలంగాణలో ఒక విడతకి 15,000 మంది విద్యార్థులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో 3,000 మందికి ఎగ్జామ్ నిర్వహిస్తారు. సో ఓకేనా, ఒక్క విడతలో మొత్తం 18,000 మందికి ఎంసెట్ అయితే నిర్వహిస్తున్నారు. సో ఇది ఎంసెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.